పేషెంట్ ఏజ్ 24 ఇయర్స్. తనకి దగ్గర దగ్గర ఒక 4-5 ఇయర్స్ నుంచి పీసీఓడి ప్రాబ్లం ఉంది. పీసీఓడి ప్రాబ్లంకి తను ట్రీట్మెంట్ చాలా హాస్పిటల్లో తీసుకుంది, కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఎక్కడ సాల్వ్ కాలేదు. మ్యారేజ్ అయితే తనకు 1 ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్ తర్వాత తను ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు ఇంకా కాలేదు, 1 ఇయర్ అయిపోయిన తర్వాత కూడా అని చెప్పి నా దగ్గరికి వచ్చారు. ఫస్ట్ పీరియడ్ ఏదైతే పీసీఓడి ప్రాబ్లం ఉందో, పీసీఓడి ప్రాబ్లం అయిన తర్వాత సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు ప్రెగ్నెన్సీకి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి తనతో చెప్పాను. అయితే తను ఒక దగ్గర ఒక 5-6 మంత్స్ వరకు చెప్పిన డైట్ ఫాలో అయింది. దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ అవన్నీ చేసుకున్న తర్వాత మైల్డ్ ఇండక్షన్ ఆఫ్ టాబ్లెట్స్ పెట్టిన తర్వాత తను న్యాచురల్గా కన్సీవ్ అయింది. ఈరోజు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. తన మాటల్లోనే వినండి. 3 ఇయర్స్ నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా పీసీఓడి. 1 ఇయర్ మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది. మేడం దగ్గరికి వచ్చినాము. ఫస్ట్ మేడం పీసీఓడి తగ్గడానికి టాబ్లెట్స్ ఇచ్చింది. ఫుడ్ డైట్ మెయింటైన్ చేయమని చెప్పి లిస్ట్ ఇచ్చారు. డైట్ మెయింటైన్ చేసినాం, ప్లస్ యోగా, మెడిటేషన్ అవన్నీ చేసినాం. 1 ఇయర్ కూడా కాలేదు ట్రీట్మెంట్ తీసుకొని కన్ఫర్మ్ అయిపోయింది న్యాచురల్గా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చెప్పినా లేదా ఫోన్ చేస్తుంది చెప్పి డైట్ ఫాలో, బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. డైట్ కూడా చెప్పి డైట్ అయితే ఫాలో అవ్వాలి, కొంచెం జాగ్రత్తగా డైట్.